మాటలతో కోటలు కట్టడం రాదు, చేతులతో చేసి చూపడమే తెలుసన్నారు భీమిలి నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి అవంతి శ్రీనివాసరావు. విశాఖపట్నం, ఆనందపురం మండలం భోని, పేకేరు, షిర్లపాలెం పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ బైక్ ర్యాలీ, సాంస్కృతిక నృత్యాలు, పూల వర్షంతో ఘనమైన స్వాగతం పలికారు. తన గెలుపు కోసం కృషి చేస్తే రాబోయే 5 ఏళ్లు వివక్ష చూపని సంక్షేమ పాలనతో నిలబడతానని ప్రజలకు అవంతి భరోసా ఇచ్చారు. రాజకీయ పాలనలో నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి సేవలు అందించడమే తన సిద్ధాంతమన్నారు. భీమిలిలో అభివృద్ధి పదంలో నడపడం జరిగిందన్నారు. నిరంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారితో మమేకమయ్యాను కనుకనే ఈరోజు ధైర్యంగా ప్రజలను ఓటు అడుగుతున్నానన్నారు. కాగా గత టీడీపీ ప్రభుత్వం ప్రజలకు బూటకపు హామీలిచ్చి గెలిచాక ప్రజలను అటకెక్కించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి పాలనలో వినూత్న రీతిలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రతి పథకంపై పైసా లంచం లేకుండా ప్రజలకు అందించడం చేశామన్నారు. రాష్ట్రంలో పథకం అందని ఇల్లు లేదని, కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపకుండా అందించిన గొప్ప నాయకుడు జగనని అన్నారు. చంద్రబాబు ఆఖరికి వృద్ధులపై కక్ష కట్టి వాలంటీర్లు పెన్షన్లు అందనీయకుండా చేశాడన్నాడు. అలాంటి వారు గెలిస్తే ఈ వాలంటీర్ వ్యవస్థతో పాటు ప్రతి పేదవాడికి అన్నం పెట్టే సంక్షేమ పథకాలు తీసేస్తాడని, కనుక భీమిలి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని తెలిపారు. వైసీపీ గెలిస్తే గ్రామాల్లోనే కాకుండా వార్డుల్లో కూడా వెలుగుంటుందని, కనుక నాయకులు, కార్యకర్తల మధ్య చిన్న మనస్పర్ధలున్నా అన్ని పక్కన పెట్టి అంతా ఒకతాటిపై ఉండి భీమిలి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. అలాగే విశాఖ జిల్లా ఎంపీగా బొచ్చ ఝాన్సీ గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొద్దు నుంచి కూడా గ్రామాలు తిరుగుతున్నాం. పొద్దున భీమిలి మండలంలో మధ్యపేట, మధ్యవలస, సింగనబంద గ్రామాలు తిరిగాం. ఇప్పుడు ఆనందపురం మండలంలో బోని, సెల్లపాలు, పేకేరు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని మళ్ళీ ప్రజలు చాలా బలంగా ఉన్నారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఆయన ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో బోని గ్రామంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా డిఎండి. కానీ జగన్ గారు గొప్పతనం ఏంటంటే ఈ ఊళ్ళో కూడా 90% మందికి పథకాలు, అంటే తెలుగుదేశంలో కూడా సగం మందికి పథకాలు ఇచ్చారు. వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి కూడా మా మీద పోటీ చేసి ఓడిపోయినానికి కూడా పథకాలు వచ్చింది. అది జగన్ గారు గొప్పతనం. సో దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్తారు జగన్ గారు, సార్ సీఎం గారు, ఏమని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ అసలు చూడడం. దానికి ఉదాహరణ ఈ గ్రామం. కాబట్టి ఇలా ప్రతి గ్రామంలో కూడా అందరికీ మంచి చేశారు ఆయన 5 సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఏనా రైతులు భూ సమస్య ఉంది. మరి వీళ్ళకి ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ఎలాంటి లబ్ధి చేకూరదు వాళ్ళకి. మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా రైతు భరోసా కూడా అందజేశారు 4 సంవత్సరాలు. తప్పనిసరిగా ఆర్టీసీ బస్సు అడిగి చేపిస్తాం తప్పనిసరిగా. అలాగే సర్వే కూడా మరి చేయలేదు, సర్వే కూడా చేపించాం. పట్టాలు ఇచ్చే టైంకి ఎలక్షన్ కూడా వచ్చింది. అలా కళ్యాణ మండపం కూడా, ఎస్సీ కాలనీ కళ్యాణ మండపం కూడా మరి ఎలక్షన్ అవగానే చేపిస్తాం. రాణిపేట కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వీళ్ళకి 90% పనులన్నీ అయిపోయి మిగిలిన పనులు కూడా రేపు ఎలక్షన్ అవ్వగానే, ఎమ్మెల్యే అవ్వగానే చేసి వీళ్ళందరూ రుణం తీసుకున్నా తెలియజేసుకుంటూ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా మంచి ప్రజలు, మంచి ఎంత అదృష్టవంతులే మీరు చెప్పండి మీ గ్రామంలో. కాబట్టి నాకు కానీ, మా మండల నాయకులు బంగ సత్యం గారికి కానీ, మా కొర వెంకటరావు కానీ, మధ్య వెంకటరావు, మీ అందరూ కూడా వాళ్ళిద్దరినే ఎప్పుడు కూడా మీ బోని గ్రామం అన్నా, మీ నాయకులన్నా, అలాగని వైస్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్లు చెప్పలేదు అనుకోపోకండి. మీ వైస్ ప్రెసిడెంట్ కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ అన్నా కూడా మా అందరికీ ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైనటువంటి ఎప్పుడు ఇష్టం. కాబట్టి మీ గ్రామ అభివృద్ధికి మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు, మీ అప్పలనాయుడుతో పాటు, వార్డు మెంబర్లతో పాటు, మీ మండల నాయకులతో పాటు తప్పనిసరిగా నేను మీ గ్రామంలో పుట్టకపోయినా, మీ కులంలో పుట్టకపోయినా, మీ గ్రామ అభివృద్ధికి ఎప్పుడు కూడా నేను నిరంతరం కృషి చేస్తూ ఉంటానని తెలియజేస్తున్నాను. అలాంటి కొనుగోలు కేంద్రం ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా బోరులో మీ అందరం కూడా యునానిమస్గా ఆ రోజు రాత్రి కూడా 7:30 గంటలకు వచ్చి కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి మంత్రి అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఊళ్ళో అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేయడం జరిగింది. అందజేసినప్పుడు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా ఇచ్చినటువంటి గొప్ప పార్టీ కానీ, గొప్ప నాయకులు జగన్మోహన్. కానీ ఈ సందర్భం కూడా గుర్తు చేస్తున్నాను, విమర్శించట్లేదు. కానీ
ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు జనభూమి కట్టెలు అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషులకి చేసుకున్నారు తప్పనిచ్చి మరి మన పార్టీ ఎప్పుడు కూడా మన నాయకుడు కానీ 51 లక్షల కాలంలో మీ అందరికీ మంచి జరిగింది. ముఖ్యంగా కరోనా టైంలో గుర్తుపెట్టుకోండి మీరు. కరోనా టైంలో అన్నకి తమ్ముడు లేడు, తమ్ముడికి అన్న లేడు, భార్యకి భర్త లేదు, భర్తకి భార్య లేడు. అలాంటి అమ్మ కరోనా టైంలో కూడా మనందరికీ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.